మనం చాలా రకాల చిక్కుడు చూసాం. అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎప్పటికీ తింటున్న చిక్కుడుకాయ ఇంకోటి ఉంది, దాన్ని మద్ది చిక్కుడు అంటారు. మద్ది చిక్కుడు అంటే ఏంటంటే చూడండి చిక్కుడుకాయ ఎలా ఉందో, ఇది రెక్కల్లా ఉన్నాయి, 4 రెక్కల్లా. మద్ది చెట్టు కాయ ఇలాగా ఉంటుంది, నల్ల మద్ది కానీ తెల్ల మద్ది కానీ కాయ ఇలా ఉంటుంది, కానీ మద్ది చిక్కుడు అని పెట్టుకున్నారు పేరు. అలాగా పేర్లు అలా పెట్టుకుంటారు అన్నమాట. మామూలుగా ఇది ఇంటర్నేషనల్ గా దీని చరిత్ర ఏంటంటే హై ప్రోటీన్ ఉన్న ఆకుకూర ఇది అంటే ఈ 2వ స్థానంలో ఉంది ఈ మద్ది చిక్కుడు. ఆకులోని హై ప్రోటీన్ ఉంటుంది, దుంపలో ప్రోటీన్ ఉంటుంది, గింజలో ప్రోటీన్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉన్న ఇది అనమాట అండి. అలాగా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆకు తింటారు కూరగా, చిక్కుడుకాయలు పచ్చి చూస్తారా, ఈ కాయలు లేతగా ఉన్నాయో కోసుకుని కూర వండి తింటారు, దుంప కూడా కూర వండి తింటారు. ఇది హై ప్రోటీన్ ఇది. అలాగే గింజలు దాచుకుని సీజన్ అంతా ఎండబెట్టుకుని ఎప్పుడైతే కూర లేదో అప్పుడు పప్పులా మన కందిపప్పు ఎలా వండుకుంటాం అలా వండుకుని తింటారు అనమాట. మంచి బలం పిల్లలకి. ఈ గింజ కూడా బటన్ ఇంత గింజ ఉంటుంది అనమాట అండి. అలాగే మద్ది చిక్కుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జిమ్లకు వెళ్ళి బాడీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, బాడీ బిల్డ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే హై ప్రోటీన్ కోసం ఈ ఎగ్స్ అని లేదా హై ప్రోటీన్ పౌడర్స్ కొనుక్కొని తాగుతారు. తాగ తప్పేం లేదు, కాకపోతే అది చాలా కొంచెం కాస్ట్లీ బాగా. అలాగా ఆ ప్రోటీన్ తక్కువ ఖర్చుతో అంతకన్నా అద్భుతంగా ఉండే ఇలాంటివి మీరు పప్పు ఇవన్నీ తినచ్చు అనమాట. కాబట్టి వాళ్ళకి కూడా మంచి బాగా ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చులో హై ప్రోటీన్ వస్తుంది అనమాట. అలా మనం అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.